తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఈ నెల 19వ తేదీ నుంచి వెలువరు గ్రామంలోని శ్రీ వీర పెరంటలమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ చైర్మన్ కల్లేపల్లి సతీష్ రాజు, కార్యనిర్వహణ అధికారి తోట శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఉత్సవాలను 19వ తేదీ ఉదయం ప్రారంభిస్తారని వివరించారు. ఉపసభాపతి సూచనల ప్రకారం ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు వేస్తున్నామని తెలిపారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దామని వివరించారు. భక్తులకు మంచినీరు, బయో టాయిలెట్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామానికి చెందిన పెనుమస వీర వెంకట సుబ్బరాజు, మణి దంపతులతో కలశస్థాపన కార్యక్రమం జరుగుతున్నారు. అదే రోజు సాయంత్రం సహస్ర కోలాట భజన మండలి వారిచే కోలాట కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. ఉగాది రోజు రాత్రి మేళతాళాలు, గరగల నృత్యాలతో ప్రత్యేక రథంపై అమ్మవారి గ్రామోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు భక్తుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లూరు ఆంజనేయరాజు, బిరుదుకోట శ్రీనివాసరావు, బండారు వెంకట సుబ్బారావు, బాలం కృష్ణబాబు, కుడుపూడి మణి, ముత్యాలపల్లి విజయలక్ష్మి, కన్నీటి ఉమాదేవి, శనివారపు శారదాదేవి, పెద్దింటి ఉమాగౌరి, కాళ్లకూరి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 వీరపేరంటలమ్మవారి దేవస్థానం నందు స్వస్తి శ్రీ చంద్రనామ శ్రీ పరాభావనామ సంవత్సర చైత్రశుద్ధి పాడ్యమి అనగా 19/3/2026 గురువారం ఉగాది పర్వదినాన్ని నుండి 29/3/2026 ఆదివారం వరకు వెలువరు గ్రామంలో వేచేసిన శ్రీ వీరపేరంటమ్మ జాతర మహోత్సవాలు జరపబడుతున్నాయి. దైవజ్ఞులందరూ, గ్రామస్తులు, భక్తులు, దాతలు మరియు అందరి సహకారంతో ఇక్కడ ఈ ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వసుందరంగా శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఆదేశాల మేరకు ఆయన సూచించిన విధంగా ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చలవ పందిర్లు, అలాగే శానిటేషన్ కానీ, బయో టాయిలెట్స్ కానీ, అలాగే భక్తుల క్యూ లైన్లు కానీ, భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చల్లటి మజ్జిగ కానీ, రకాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సినీ మ్యూజికల్ నైట్లు కానీ, అన్ని రకాలుగా అమ్మవారి నిప్పులగుణం కానీ అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా అద్భుతంగా చేయమని చెప్పి రఘురామకృష్ణ ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం ఇక్కడ అన్నీ కూడా మన భక్తులకు ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు దేవాదాయ శాఖ వారి నుండి మరియు దాతల సహకారంతో అమ్మవారి దేవాలయంలో కూడా దరిదాపుగా 14 అడుగులు కాంక్రీట్ పోసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఉత్సవ ప్రారంభికులు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ మన కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఉత్సవాలు ప్రారంభిస్తారు. కలశస్థాపన పెనుమిచ్చ వీర వెంకట సుబ్బరాజు, శ్రీమతి మణి దంపతులచే వెలువరి గ్రామం. వీరు పూజ తర్వాత ఈ ఉత్సవాలు కూడా అన్నీ కూడా ఘనంగా జరుగుతాయి. ఉండి మండలం వెలువరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వీరపేరంటాలు అమ్మవారి దేవాలయంలో ఉగాది సందర్భంగా వార్షిక జాతర మహోత్సవాలు 19/3/2026 తేదీ నుండి 29/3/2026 తేదీ వరకు నిర్వహించడానికి మరి గౌరవ శాసనసభ ఉపసభాపతి, మన ఉండి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి సూచనల మేరకు చక్కటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలలో ప్రతిరోజు భక్తులకు పాలు, మంచినీరు, అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిర్లు వేయించడం జరిగింది. అలాగే వారు క్రమంగా దర్శనం చేసుకోవడానికి వీలుగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇక్కడ దాతల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్లో సేద తీరడానికి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ కార్యక్రమాలన్నీ దాతలు, భక్తులు సహకారంతో, అలాగే రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ సహకారంతోనూ, మీడియా సోదరుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేయడానికి మరి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఈ కార్యక్రమాలని శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జరుపుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 22/3/2026 తేదీ ఆదివారం శ్రీ అమ్మవారి సాయంత్రం 6 గంటలకు శ్రీ అమ్మవారి తిప్పులగుండం కార్యక్రమం, అలాగే ఆఖరి రోజు అయినటువంటి 29వ తేదీ ఆదివారం మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి భక్తులందరూ శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం వంటి ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వేద పండితులు వేదమంత్రాల పాలన చేస్తుండగా ఈ కార్యక్రమం భక్తిభరిత వాతావరణం జరిగింది. ఈ సేవను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు నీ పాదమే శరణు सती मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षणा कमला सती मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षणा कमला सन्नाहित వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. అమరజీవి త్యాగాన్ని స్మరించుకున్న మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి పార్లమెంట్ పరువు తీశారు. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా స్మపన తిరుమంజనం. అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.